Namaste Mama. I pay $1,000 in rent to stay here in Austin, and for that price, I get my own bedroom, my own bathroom, access to this మొత్తం apartment, and a lot of amenities. కాకపోతే, as you already know, this is not a one-bedroom apartment. Already room tour video చేసిన కదా. This is a two-bedroom apartment which I share with the roommate by. We are moving out from here to a new apartment, and అక్కడ నాకు ఇప్పుడు అవుతున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. But before that, ఒకసారి కంప్లీట్ గా అపార్ట్మెంట్ టూర్ ఇద్దామని చెప్పి వీడియో ఇస్తున్నా. అసలు $1,000 రెంట్ కి కడితే నాకు ఓవరాల్ ఆస్టిన్ లో ఇప్పుడు ఏమేమి వస్తున్నాయో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అపార్ట్మెంట్ దగ్గర 1.5 year నుంచి ఉంటున్నా, అండ్ ఈ బిల్డింగ్ లో దగ్గర 2 years నుంచి ఉంటున్నా. ఫస్ట్ 6 months ఇదే బిల్డింగ్ లో పైన అపార్ట్మెంట్లు ఉంటుండే, సేమ్ వ్యూ సేమ్ ఎవ్రీథింగ్. తర్వాత ఇప్పుడున్న ఈ 2-bedroom అపార్ట్మెంట్ ని లీజ్ కి తీసుకొని December 2024 నుంచి ఇక్కడ ఉంటున్నాం, అండ్ ఇట్స్ July 2026 ఆల్రెడీ. సో అబౌట్ 1.5 years. ఐ థింక్ ప్రాబ్లీ ఆల్రెడీ నో, మన అపార్ట్మెంట్ ఆస్టిన్ లో డొమైన్ ఏరియాలు ఉంది. ఫర్ పీపుల్ హు డోంట్ నో, డొమైన్ అనేది బేసిక్ గా ఆస్టిన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ రా. మోస్ట్ యాక్టివ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ ఇన్ ఆస్టిన్. లిటరలీ ఆఫీసులు, రెస్టారెంట్లు, కఫేలు, షాపింగ్ కోసం స్టోర్లు, జిమ్లు, గేమింగ్ జోన్లు ఉన్నాయి లేని అన్ని ఉన్నాయి. అన్ని పక్క పక్కనే ఉంటాయి. లిటరలీ మన పక్కన బిల్డింగ్ అమెజాన్ క్యాంపస్, అండ్ మన బిల్డింగ్ పార్కింగ్ నుంచి దాంట్లోకి జగిమని వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్ లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ ద లొకేషన్. సమ్ టైమ్స్ ఆస్టిన్ లో షేర్డ్ అపార్ట్మెంట్ కి రెంట్ $1,000 అంటే మరీ తక్కువ ఏం కాదు. మనకి చాలా తక్కువ, అరౌండ్ 700 కి కూడా ఆస్టిన్ లో మనకి షేర్డ్ అపార్ట్మెంట్లు దొరుకుతాయి. బట్ ఐమ్ పేయింగ్ ఫర్ ద లొకేషన్. ఆల్రెడీ రూమ్ టూర్ చేసిన, ఆ వీడియో ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా. బట్ ఒకసారి బ్రీఫ్ గా చూపిస్తా. లోపలికి ఎంటర్ కాగానే దిస్ ఇస్ ద లివింగ్ రూమ్. And this is the kitchen. Completely accessorized. Oven, microwave, dishwasher, fridge included in the apartment. Rice cooker, air fryer, toaster, soda machine. అవి మనం కొనుక్కొచ్చుకున్నాయి. So this is our bedroom and our bathroom. It side ఏమో మన roommate by the bedroom and bathroom. And దీంట్లో వాషింగ్ మిషన్ ఇంకా డ్రైయర్ వచ్చినాయి included in the apartment. Next లివింగ్ ఏరియా. ఒక పెద్ద కౌచ్ సెట్ చేసినాం. దాని ఆపోజిట్ లో 65 inches టీవీ అండ్ కింద టీవీ క్యాబినెట్, ఒక ఆర్మ్ చైర్, చిల్ కావడానికి ఒక పెద్ద సీట్ లాంటిది, అండ్ ఇంకొక ఎక్స్ట్రా కౌచ్. మొత్తం రూమ్ లో చెట్లతోని డెకార్ గికార్ అంతా సెట్ చేసి ఉండే. ఇవి మన కొత్త అపార్ట్మెంట్ కోసం కొన్ని ఫర్నిచర్ తీసుకున్నా. We can open and see that soon. Oh, చూపిడం మర్చిపోయినా, ఇక్కడ లివింగ్ రూమ్ లా ఇక్కడ ఒక పెద్ద విండో ఉంది. యాక్చువల్లీ దీన్ని జూలియట్ బాల్కనీ అంటారంట. కాకపోతే ఇది బాల్కనీనే కాదు, జస్ట్ ఒక స్లైడింగ్ డోర్ ఉంటది. ఓపెన్ చేస్తే ఇట్లా ఒక గ్రిల్ ఉంటది. యూ కెన్ లీన్ అండ్ ఎంజాయ్ ద వైబ్ లైక్ దిస్. కాకపోతే బయటికి పోవడానికి రాదు. కొన్ని అపార్ట్మెంట్స్ కి ఇట్లా చిన్న ప్యాటియో కూడా ఉంటది. ఇప్పుడు మన కొత్త అపార్ట్మెంట్ కి విల్ బి హ్యావింగ్ సంథింగ్ లైక్ దట్. సో దీస్ ఆర్ అవర్ వాషింగ్ మిషన్ అండ్ అవర్ డ్రైయర్. మన అపార్ట్మెంట్ కి మనకి సపరేట్ ఉంటది. లాండ్రీ కోసం బయటికి పోయి సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ కన్వీనియంట్. మనకు కావాల్సినప్పుడు లాండ్రీ చేసుకోవచ్చు. బట్ యా బాబాయ్, దిస్ ఇస్ ది కరెంట్ లివింగ్ ఏరియా సెటప్ అండ్ మన కరెంట్ అపార్ట్మెంట్ సెట్. ఈ రూమ్ లో ఉన్న స్టఫ్ ఆల్మోస్ట్ అంతా షేర్డే. నేను ఇంకా రూమ్మేట్ బై ఇద్దరం కలిసి సెట్ చేసినాం. దిస్ బెడ్రూమ్ అండ్ బాత్రూమ్, దీస్ టూ ఆర్ అవర్ ప్రైవేట్ స్టఫ్. దీంట్లో ఉన్నాయి, దీంట్లో కొన్నయి ఫర్నిచర్ గిర్నిచర్ అంతా మన పర్సనల్ స్టఫ్ అన్నట్టు. దిస్ ఇస్ మై స్లీపింగ్ ఏరియా. క్రేజీ అండ్ కంఫర్టబుల్ బెడ్ సెటప్. మొత్తం పనులు చేసి అలసిపోతాం కాబట్టి బెడ్ దగ్గర అసలు కాంప్రమైజ్ కావద్దు. అందుకే చాలా కంఫర్టబుల్ మ్యాట్రెస్ తీసుకున్నా. ఓవరాల్ బెడ్ కి అరౌండ్ $500-600 దాకా ఖర్చు అయింది. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ డెఫినెట్లీ వర్త్ ఇట్, బికాస్ డైలీ 8 hours దగ్గర మనం బెడ్లు ఉంటాం. అంటే అబౌట్ 33% ఆఫ్ అవర్ టైం. మన జీవితం మొత్తంలో 33% మనం స్పెండ్ చేసేది అక్కడనే కాబట్టి కుछ పాతాయి కుछ కోతాయి. కొంచెం రేట్ ఎక్కువైనా చెల్తాయి. అండ్ దిస్ ఇస్ మై డెస్క్ సెటప్. కొంచెం చెత్త కొంచెం క్లమ్జీ ఉంది, బట్ ఇట్స్ ఫైన్. మంచిగా ఐ గాట్ దిస్ కస్టమ్ బిల్ట్ 6 feet డెస్క్ ఓవర్ హియర్. ఈ డెస్క్ బిల్డింగ్ ఆల్రెడీ మన మెయిన్ యూట్యూబ్ ఛానల్ లో అరౌండ్ ఒక 3-4 years ముందు వీడియో చేసిన ఉండే. అప్పటి నుంచి ఇదే డెస్క్ నడిపిస్తున్నా. ఇట్స్ ప్రెటీ బిగ్ అండ్ ప్రెటీ కన్వీనియంట్. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎలక్ట్రిక్ డెస్క్. హైట్ మీది కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద వి గాట్ దిస్ నైస్ ట్రెడ్మిల్. అప్పుడప్పుడు యాజ్ యూ ఆల్రెడీ నో, మన పాత వీడియోస్ లో చూసిరు కదా, టేబుల్ ని మీది కనుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటా ఇక్కడ నడుచుకుంటా సెట్ చేస్తా. నెక్స్ట్ బాత్రూమ్ రా. చాలా పెద్దగా, చాలా స్పేషియస్ ఉంటది. a lot of shelves and a lot of storage space. అండ్ ఇక్కడ నాకు అన్నిటికంటే ఈ క్లాజెట్ చాలా ఇష్టం. దిస్ ఇస్ వెరీ స్పేషియస్. లిటరలీ ఒక పెద్ద బెడ్ పడుతుంది. నేను ఈ రూమ్ కి ఇక్కడ మూవ్ కావడానికంటే ముందు మేరీలాండ్ లో దోస్తుగాలతోని షేర్డ్ అకామిడేషన్లు ఉంటుండే. ఇట్ వాస్ 2-bedroom టౌన్ హౌస్. సో షేర్డ్ కాబట్టి చాలా తక్కువ స్పేస్ ఉంటుండే. లిటరలీ క్లాజెట్లు ఉన్నంత స్పేస్ మాత్రమే నాకు అవైలబుల్ ఉంటుండే. ఒకసారి అపార్ట్మెంట్ కి మూవ్ అయిన తర్వాత క్లాజెట్ స్పేస్ చూసి ఏందిరా ఇది ఒక చిన్న మినీ బెడ్రూమ్ లాగా ఉంది అని చెప్పి షాక్ అయిపోయినా. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ నైస్ అండ్ వెరీ స్పేషియస్ అండ్ ఐ లవ్ ఇట్ సో మచ్. సో ఇది మన అపార్ట్మెంట్. దీంతో పాటు మనకి కమ్యూనిటీ యాక్సెస్ కూడా ఉంటది. అంటే మన రూమ్ ఒకటే కాకుండా మన అపార్ట్మెంట్ లో చాలా స్పేస్ లకి షేర్డ్ యాక్సెస్ ఉంటది. ఏమేమి ఉన్నాయి అంటే, హియర్ వి హావ్ అ హ్యూజ్ పూల్. అండ్ టు బి ఆనెస్ట్, ఇప్పటి వరకు జీవితంలో ఒక్కసారి కూడా ఈ పూల్ లకి దిగలేదు రా. జస్ట్ ఈ పూల్ బయట కూర్చొని అప్పుడప్పుడు చిల్ అయినా కానీ పూల్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు దిగలేదు. అండ్ దీంతో పాటు as you see every day we have this huge gym. అండ్ జిమ్ ది కంప్లీట్ టూర్ కూడా ఆల్రెడీ వీడియో చేసిన. అది కూడా ఐ బటన్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెడతా. బట్ దిస్ ఇస్ ద జిమ్ దట్ ఐ లవ్ సో మచ్. అండ్ ఐ థింక్ కొత్త అపార్ట్మెంట్ కి పోయిన తర్వాత కూడా నేను వర్కౌట్స్ కోసం ఇక్కడికి వస్తా కావచ్చు. ఐ లవ్ దిస్ జిమ్ దట్ మచ్. నెక్స్ట్ జిమ్ పక్కనే మనకు ఒక పెద్ద లాంజ్ ఉంటది. వి హావ్ దిస్ రెసిడెంట్ లాంజ్. ఇక్కడ కూర్చొని చిల్ కావచ్చు. దీంట్లో కూడా మళ్ళీ ఒక చిన్న మైక్రోవేవ్, ఒక చిన్న ఫ్రిడ్జ్, టీవీ,
మొత్తం సెటప్ ఉంది, మంచి వైబ్ ఉంటుంది. అండ్ ఇక్కడ అందరికి డెలివరీస్ కోసం ప్యాకేజ్ లాకర్స్ ఉంటాయి. ఇక్కడ ఏం పెట్టకండ్రా బాబు అని నోటీసులు పెట్టినా గానీ కొన్నిసార్లు డెలివరీ వాళ్ళు ఇక్కడనే స్టఫ్ వదిలేసిపోతారు. అండ్ మస్తు సామాన్లు పోయినాయి. లిటరలీ నా మెటా రేబాన్ గ్లాసులు, ఒక మైక్, ఇట్లా కాస్ట్లీ స్టఫ్ ఏముంటాయో మస్తు సార్లు పోయినాయి. అండ్ మనకి ఇక్కడ ట్రాష్ కోసం ఒక సెపరేట్ పైప్ టన్నల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్టఫ్ వదిలేస్తే జయ్యమని కిందికి పోతుంది. ఇది చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో మిస్టర్ బీన్ లో చూస్తుండే. అండ్ ఇక్కడ రియల్ లైఫ్ లో యూస్ షాక్ అయినా. అండ్ తర్వాత మనది 2 bedroom అపార్ట్మెంట్ కాబట్టి మనకి 2 పార్కింగ్ ట్యాగులు ఫ్రీ వచ్చినాయి. లీజ్ లో ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరికి ఒక పార్కింగ్ ట్యాగ్ ఇచ్చిర్రు. అండ్ ఈ పార్కింగ్ ట్యాగ్ తోని మన రెసిడెంట్ పార్కింగ్ లోపల లిటరలీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ స్పాట్ లోనే పెట్టుకోవాలి అన్నట్టు ఏం లేదు. ఈ 5 floors లో ఈ గేటెడ్ పార్కింగ్ లోపల నీకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. ఈ గేట్ లోపలనేమో రెసిడెంట్స్ అందరికి యాక్సెస్ ఉంటుంది. ఈ గేట్ బయటనేమో నార్మల్ గా మన ఇంటి కింద షాప్ లకి షాపింగ్ కోసం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. అందుకే మన అపార్ట్మెంట్ వాడు డెలివరీస్ కోసం వేరే సర్వీస్ తో కొలాబ్ అయ్యిండు. అంటే వేరే వాళ్ళతో పార్ట్నర్ అయ్యిండు. ఫెచ్ అని ఒక సర్వీస్ ఉంటుంది. బేసిక్ గా మనం ఆర్డర్ చేసిన అన్ని కావాలంటే అక్కడికి మనం డెలివరీ చేయించుకోవచ్చు. అదొక పిఓ బాక్స్ లాగా పనిచేస్తుంది. ప్యాకేజెస్ అన్ని అక్కడ డెలివరీ అవుతాయి. కొంచెం సెక్యూరిటీ ఉంటాయి. వాళ్ళు హోల్డ్ చేస్తారు. మన ఫోన్ లో బ్రింగ్ ఇట్ హోమ్ అని చెప్పి బటన్ కొడితే మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. రెంట్ దగ్గర $1,000. రెంట్ అప్పుడప్పుడు $950 అవుతుంది, అప్పుడప్పుడు $1,050 అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద మంత్. యావరేజ్ మనం $1,000 అనుకుందాం. ఈ రెంట్ తో పాటు ఎలక్ట్రిసిటీ బిల్ నెలకి మనకు అరౌండ్ $100 వస్తుంది. అండ్ దాంట్లో మన షేర్ ఇస్ $50. అండ్ మన ఇంటర్నెట్, మన వైఫై కోసం $70 per month అవుతుంది. దానికి మన షేర్ ఇస్ $35. సో ఓవరాల్ బేసిక్ రూమ్, అమ్యూనిటీస్, ఇంకా ఈ బేసిక్ యూటిలిటీస్ వీటన్నిటికి కలిపి $1,100 అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year నుంచి ఉన్న తర్వాత ఇక్కడ నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంద్రా అంటే, నాకు ఎక్కువ నచ్చిన ఏంద్రా అంటే అఫ్ కోర్స్ 100% ద లొకేషన్ రమో. డొమైన్లు ఉంటాం, క్రేజీ హ్యాపెనింగ్ ఉంటుంది. అండ్ $1,000 కి మనకు ఒక ప్రైవేట్ బెడ్రూమ్ అండ్ ప్రైవేట్ బాత్రూమ్ వచ్చింది. డీసెంట్ లెవెల్ ఆఫ్ ప్రైవసీ. అండ్ అపార్ట్మెంట్ వి కామన్ ఏరియాస్ కూడా మస్తు స్పేషియస్ ఉంటాయి. ఆల్సో లివింగ్ రూమ్, కిచెన్ కూడా మంచి పెద్ద ఉన్నాయి. అండ్ షేర్డ్ అపార్ట్మెంట్ కాబట్టి రెంట్ తో పాటు యూటిలిటీస్ కూడా షేర్ అయిపోతాయి. ఒకవేళ 1 bedroom అపార్ట్మెంట్ లో ఉంటున్నట్టయితే, షేర్డ్ కాకుండా సింగిల్ గా ఉంటున్నట్టయితే ఈ బేసిక్ ఖర్చు పక్కా $1,100 కంటే మస్త్ ఎక్కువ అవుతుంది. నువ్వు ఒక స్టూడియో అపార్ట్మెంట్ తీసుకున్నా కానీ దగ్గర ఈ బేసిక్ యూటిలిటీస్ ఇంకా రెంట్ కి డొమైన్ లో దగ్గర ఒక $1,200-$1,300 అయితే అవుతుంది. సో ఫైనలీ $1,000 a month for this in Austin is worth it ఆరా అంటే డెఫినెట్లీ 100% worth it రా. ప్రైవేట్ బెడ్రూమ్, ప్రైవేట్ బాత్రూమ్ అండ్ మంచి షేర్డ్ కామన్ స్పేస్. ఇంట్లోనే లాండ్రీ ఉంది, మన అపార్ట్మెంట్ లో మస్తు అమ్యూనిటీలు ఉన్నాయి అండ్ డొమైన్లు ఉంటున్నాం. సో $1,000 ఇస్ డెఫినెట్లీ a solid deal. ఒక కొత్త సిటీకి మూవ్ అవుతున్నాం, మరీ ఎక్కువ ఖర్చు పెట్టాలని లేదు. ఎట్ ద సేమ్ టైం బెస్ట్ ప్లేస్ లో ఉండాలి అని అంటే డొమైన్ ఆస్టిన్ ఇస్ డెఫినెట్లీ ద వన్. ఒకవేళ 1,000-1,100 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆస్టిన్ లో సేమ్ లెవెల్ ఆఫ్ స్టఫ్ మనకి వేరే దగ్గర దొరకదా అంటే డెఫినెట్లీ దొరుకుతుంది. బట్ ఇట్లా హ్యాపెనింగ్ ప్లేస్ నుంచి కొంచెం దూరంలో ఉండాల్సి వస్తుంది. కొంచెం నిర్మానుష్యమైన ప్లేస్లల్లా కొంచెం సైలెంట్ ఊరవుతలు ఉంటే మనకు దొరుకుతాయి. 700-800 కూడా మనకు మంచి షేర్డ్ అపార్ట్మెంట్ లో దొరుకుతాయి. సో ఇప్పుడు ఈ $1,000 అపార్ట్మెంట్ నుంచి ఆ మూవింగ్ ఇన్ టు అ న్యూ అపార్ట్మెంట్ అక్కడ దగ్గర మనకి $1,550-$1,600 దాకా పడుతుంది. ఇట్స్ అ 1 bed 1 bath అపార్ట్మెంట్. బట్ ఎవ్రీ మంత్ $500-$600 ఎక్స్ట్రా కట్టడం. ఇస్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్? అసలు ఏమొస్తుంది, ఏం పోతుంది, విచ్ ఆప్షన్ మేక్స్ మోర్ సెన్స్ అనే తర్వాత వీడియోలో చూద్దాం. ఇప్పుడు న్యూయార్క్ లో కానీ, జెర్సీలో కానీ, కాలిఫోర్నియాలో కానీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మన వాళ్ళు పక్క $1,000 నీకు ఇంతకనం వస్తుందా అని అంటారు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ సిటీలల్లో నాకు ఇప్పుడు ఆస్టిన్ లో వస్తున్న ఈ అమ్యూనిటీస్, ఇట్లాంటి వైబ్ రావాలి అంటే ఈజీలీ షేర్డ్ అకామిడేషన్ కి కూడా దగ్గర ఒక $1,500 దాకా పెట్టాల్సి వస్తుంది. బట్ ఆస్టిన్ లో ఇట్ ఇస్ నాట్ ద కేస్. కంపారిటివ్లీ లివింగ్ కాస్ట్ ఇస్ లెస్ హియర్ ఇన్ ఆస్టిన్. సో అది కథ. లుకింగ్ ఫార్వర్డ్ టు ద న్యూ అపార్ట్మెంట్. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.